దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్లాడండి. మరి ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరూ బాగున్నారు, నేను నమ్ముతున్నాను. నేను బాగున్నాను. మనం అందరం బాగుండటకు కారణం, ఏకైక కారణము దేవుని యందు నమ్మిక ఉంచున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము. కాబట్టి మనము దేవునితో నడిచినప్పుడు మనకి ఏ విధమైనటువంటి కొరత అనేది ఉండదు. చూడండి, ఇక్కడ మన వాక్యంలోకి వెళ్దాము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో కొన్ని దీవెనలు ఉంటాయన్నమాట. 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 15వ వచనం వరకు దేవుడు కొన్ని గొప్ప దీవెనలు, ఆయన ఎందు ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన ఎందు ఎవరైతే నమ్మిక కలిగి, ఆయన యొక్క ఆజ్ఞలను శ్రద్ధగా ఎవరైతే వాటిని అనుసరిస్తారో, వాటిని విని అనుసరించి జీవించే వాళ్ళకు దేవుడు కొన్ని అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానంలో ఆయన అంటాడు, మీ భూఫలాన్ని నేను ఆశీర్వదిస్తానంటాడు. చూడండి, మనకు ఒకవేళ కొంచెము పొలం ఉండొచ్చు, ఒక అరెకరా ఉండొచ్చు, కొన్ని సెంట్లు ఉండొచ్చు. కానీ నమ్మకంగా దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు మనం భయభక్తులతో జీవించినప్పుడు ఆ కొద్దిగా ఉండేదాన్ని ఆయన ఏం చేస్తాడే, హెచ్చుగా చేస్తాడంట. అది ఆయనకు ఉండేటువంటి శక్తి. మన యొక్క గర్భఫలము, పిల్లలు ఒకే ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డను దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా ఆ బిడ్డ ఎదిగే విధంగా చేస్తాడు. ఆ బిడ్డ ద్వారా అనేకులు బిడ్డలు వచ్చే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే భూఫలాన్ని ఆశీర్వదిస్తాడంట, గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడంట. మనకు ఒకవేళ గేదెలున్నా, మనకు పశువులున్నా, మనకు మేకలు అలాంటి ఏదైనా ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట, సమృద్ధిగా దీవిస్తాడంట. అంటే 1, 2, 3 మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన లెక్కకు మించినవన్నీ గొప్పగా, అంటే అవి బాగా వృద్ధి చెందే విధంగా వాటిని ఆయన ఆశీర్వదిస్తాడంట. ఆ తర్వాత మనకు కొంచెమే, అంటే చిన్న ఉద్యోగం ఉండొచ్చు, చిన్న సంపాదన మనకు ఉండొచ్చు, చాలకుండా ఇబ్బంది పడుతుంటాము. అలాంటి సమయంలో నమ్మకంగా దేవుని దగ్గర మనం జీవించినప్పుడు, దేవుడి మాటలన్నిటిని మనము అవలంబించినప్పుడు ఆ యొక్క చిన్న ఉద్యోగాన్ని ఆయన హెచ్చిస్తాడంట. మనకు కొంచెం డబ్బులు కూడా ఆయన ఏం చేస్తాడంటే గొప్పగా చేస్తాడంట. అది ఆయనకు ఉండేటువంటి శక్తి. కాబట్టి మనము దీవెనలను మనం పొందుకోవాలంటే దేవుని మాటను మనం శ్రద్ధగా వినాలా, శ్రద్ధగా అవలంబించాలా, దేవుని మీద మనం ఆధారపడాలా. అప్పుడు మనం ఏ మార్గంలో నడుస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడంటే గొప్పగా మనల్ని, మన యొక్క కుటుంబాలను, మన పిల్లలను దీవిస్తాడు. చిన్న ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా ఐశ్వర్యాన్ని పొందుకునే విధంగా దేవుడు చేస్తాడు. కారణం ఏంటంటే వాళ్ళు డిసిప్లిన్ కలిగి, దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి ఒక క్రమమైన జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళను దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. చూడు, కొంతమందిని చూస్తుంటాము, చాలా సంపాదన వస్తుంటది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంటారు. చూస్తే నెల వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక కొరతతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. వాటి కారణాలు ఏంటంటే డిసిప్లిన్ లేదు. దేవుడైతే ఇస్తున్నాడు, దాన్ని జాగ్రత్తగా వాడటం తెలియక, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు నీళ్లు పారబోసినట్టు ఆ యొక్క ధనాన్ని వేస్ట్ చేసుకుంటా ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు దీవెనేమో దేవుడు ఇచ్చాడు, దీవెని ఏం చేస్తున్నారంటే పోగొట్టుకుంటున్నారు. ఎవరైతే దీవెనను పొందుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి విషయంలో జాగ్రత్త, పిసినారితనంగా ఉండరు. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే పొదుపుగా ఉంటారు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరాన్ని వాళ్ళు గమనించి దాన్ని ఖర్చు పెడతారు. ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. తర్వాత వాళ్ళ కుటుంబానికి కావాల్సినవన్నీ ఏం చేస్తారంటే అన్ని చక్కపరుచుకుంటారు. కారణం ఏంటంటే దేవుని యొక్క అద్వితీయ జ్ఞానాన్ని వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి దేవుడు ఒక డిసిప్లిన్ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. మనం ఆయన బిడ్డలుగా మనం కూడా ఒక డిసిప్లిన్ కలిగి ఆయన ఎందు నమ్మిక ఉంచి మనం ఏదేదో చేసేసి గొప్పలు అయిపోవాల్సిన అవసరమే లేదు. మనం శ్రద్ధగా ఆయన వెతికితే, శ్రద్ధగా ఆయన ఎందు మన భయభక్తులు కలిగి మనము చేయవలసిన పనులు అన్ని చేస్తూ ఆయన చేతికి సమస్తాన్ని అప్పగించినప్పుడు ఆయన గొప్ప చేస్తాడు. ఎలా గొప్ప చేస్తాడంటే, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మంచి చదువులు ఇస్తాడు, వాళ్ళు మంచిగా డిసిప్లిన్గా ఎదిగే విధంగా చేస్తాడు. వాళ్ళని ఏం చేస్తాడంటే గొప్ప వృద్ధిలోకి వచ్చే విధంగా
చేస్తాడు. కాబట్టి మనం ఒకవేళ మనమైతే ఏమి సంపాదించలేకపోయినా మన పిల్లలకు దేవుడు గొప్ప చేస్తాడు. కారణం ఏంటంటే మనం డిసిప్లైన్ గా బ్రతికినప్పుడు, మనం కేవలం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు దేవుడు మనకి దీవెనలన్నీ ఇస్తాడంట. మన మీద ఎవరైనా శత్రుత్వం కలిగినా, వాడు ఒక్క దారిని మన మీద అటాక్ చేయాలని వచ్చినా కూడా మనకుండేటువంటి దీవెని బట్టి, మనకుండేటువంటి దేవుని యొక్క ఆ యొక్క గొప్ప శక్తిని బట్టి వాడు 7 దారులలో నుంచి వాడు పరారైపోతాడు. ఇంకా మన దాటికి తట్టుకోలేక వాడు మన దగ్గర నిలవలేక వెళ్ళిపోతాడు. ఇలా చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము మన ఇష్ట ప్రకారం మనం చేస్తూ దేవుడు మనల్ని ఆశీర్వదించలేదు, దేవుడు మమ్మల్ని దీవించలేదు అంటే అదేంటంటే మోసకరమైన మాట. మనము నిజంగా లోబడి దేవునికి ఆయన అంటాడు, చూడు మీరు నేను చెప్పింది చేసి నన్ను శోధించండి, మీకు నేను పట్టజాలన్నటువంటి ఆ విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు నేను మీకు ఇస్తానని మలాకి గ్రంథంలో అంటాడు. కాబట్టి మనము దేవునికి లోబడినప్పుడు దేవుడు ఏదైతే చెప్తాడో వాటిని మనం ఖచ్చితంగా మనం పాటించినప్పుడు మనం 100% బ్లెస్సింగ్స్ పొందుకుంటాము. అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, కొన్ని మందులు ఇస్తారు, కొన్ని రోజులు వాడమంటారు, తర్వాత మరలా ఆయన రమ్మంటారు ఒక 10 days తర్వాత. మనం 10 days తర్వాత మనం వెళ్ళినప్పుడు మన యొక్క బెటర్మెంట్ ని చూస్తాడు. ఆ బెటర్మెంట్ ఒకవేళ కాకపోతే మరలా మందులు మార్చి ఇంకా కొన్ని టెస్టులు చేస్తాడు. మనం కొంతమంది ఏం చేస్తాడు, కొంతమందికి ఉండేటువంటి ఆ వీక్నెస్ ఒక 2-3 రోజులు ఆ యొక్క జబ్బు నయమైపోతే ఇంకా మందులు కంప్లీట్ గా వాడరు. కానీ కోర్స్ కంప్లీట్ చేస్తేనే దానిలో ఫలాన్ని పొందుకుంటామని ఈ లోకమే చెప్తుంది. ఈ లోకానికి అంత జ్ఞానం ఇవ్వబడినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నా మాట వింటే నేను అన్ని నీకు ఇస్తాను, శ్రద్ధగా నన్ను వెతుకు, నా మీద నువ్వు ఆధారపడు, నేను ఖచ్చితంగా నేను దీవిస్తాను. దీవెనలన్నీ నీ మీదకి రావాలంటే, అంటే భూఫలము నీకు రావాలన్నా, నీకు వచ్చి నీ పశువులు నీ సంపదగా ఉండాలన్నా, నీకు ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలన్నా, నీకు గోల్డ్ కావాలన్నా, నీ ఇంటి నిండా అన్నీ కావాలన్నా, అందరూ నీ మాట వినాలన్నా కూడా ఇవన్నీ కావాలంటే ఏం కావాలా, నువ్వు డిసిప్లైన్ గా దేవునికి నువ్వు లోబడాలా, ఆయన చెప్పినట్టు నువ్వు చేయాలా, ఆయన మీద నువ్వు ఆధారపడాలా. అప్పుడే నీ ద్వారా నీ కుటుంబానికి సమృద్ధి కలిగినటువంటి దీవెనైన దేవుడు ఆయన కుమ్మరిస్తానని మాట అంటున్నాడు. నువ్వు కానీ ఆయన మాట వినకపోతే ఆ యొక్క 16వ వచనం నుంచి ఎన్నో భయంకరమైనటువంటి శాపాలు, అంటే ఏది చేయపోయినా కూడా వాటి అన్నిట్లో రివర్స్ వచ్చేస్తుంటాయి అనమాట. ఆ రివర్స్ వచ్చినప్పుడు ఏ మనిషి దాటి ఆ యొక్క బాధ నుంచి ఎవరు తట్టుకోగలరు, ఎవరి వల్ల కాదు. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు నీకు శత్రువు నీ మీదకు దాడి చేసినా, నీకు కొంచెం ఉన్న దేదైనా సరే పర్వాలేదు, అవన్నీ ఏం చేస్తాడంటే దేవుడు నీకు సమకూరుస్తాడు. శత్రువు భయపడి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు, నీకు ఏది కొదువు లేకుండా చేస్తాడు. కాబట్టి మనం ఆయనకి లోబడదాము. ఆయన దీవెనలో మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన చెప్పినట్టు శ్రద్ధగా ఆయన మాట విందాము, ఆయన మీద ఆధారపడతాము. ఆయన చెప్పిన ప్రకారము మన బిడ్డలు కూడా మనం నేర్పించి ఆయన ఎందు మనము ఆయనకి ఇష్టలుగా బ్రతికేదానికి మనము ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తూ అలాంటి బ్రతుకుదాము. అలాంటి బ్రతుకు దేవుడు మనకి ఇవ్వాలని ఇచ్చున్నాడు. అది ఇచ్చిన బ్రతుకును మనం సద్వినియోగం చేసుకునే వరంగా మనం ఉండాలని ప్రార్థిద్దాము. ఈ ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన మాటలు దేవుడు సమృద్ధిగా మన వినికిల్లో దీవించును గాక ప్రార్థిద్దాము. మహోన్నతుడా, జీవము కలిగిన దేవ, జీవాధిపతి స్తోత్రం నాయన, నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నాయన ఈ ఉదయకాలం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉండేటువంటి దీవెనలు మాకు మీరు తెలియజేస్తారయ్యా. ఇదిగో తండ్రి, భూఫలాన్ని మీరు ఆశీర్వదిస్తా అన్నారు, ఇదిగో మా గర్భ ఫలాన్ని ఆశీర్వదిస్తా అన్నారు, మా పశువులను మీరు ఆశీర్వదిస్తా అన్నారు, ఇదిగో మా పిండి నాయన ఆ గంపలో ఉండేటువంటి పిండిని మీరు ఆశీర్వదిస్తా అన్నారు. ఏదైతే మాకు దగ్గర ఉందో వాటి అన్నిటిని మీరు ఆశీర్వదిస్తానని మీరు చెప్తున్నారు. అయితే మీ మాట మేము శ్రద్ధగా వినాలని, మీ యందు నమ్మిక ఉంచాలని, మీ యందు మేము భయభక్తులు కలిగి జీవించినప్పుడు మా పట్ల ఎవరు శత్రుత్వం కలిగినా, వాళ్ళు మా మీద ఒక్కదారిని అటాక్ చేయాలని వచ్చినా, మా యొక్క నాయన మాకు మీరు ఇచ్చినటువంటి శక్తిని బట్టి 7 దారులలో వాడు వెళ్ళిపోతాడని మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. లోబడేటువంటి జీవితము, మీకు ఇష్టమైన జీవితం జీవించడానికి మాకు నేర్పించమని ఈ ఉదయకాలం బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిది ఆశించకుండా నాయన, కేవలం నీ కృప కొరకు, నువ్వు ఇచ్చే ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తూ నీ యందు ఆనందించేటువంటి ఆ మనస్సును మా అందరికీ అనుగ్రహించమని వీడియో చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ కొరత ఉందో ఇంకా డిసిప్లిన్ లోకి
రాలేకపోతున్నారు, ఎలా రావాలనేటువంటి నాయన ప్రభా ఆ యొక్క నా తండ్రి ఆలోచనతో ఉంటున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాల్లో ఉండేటువంటి ఏ కొరత ఉందో ఆ కొరతలన్నీ తీసివేసింది. ఈ దినం ఏ కుటుంబంలో ఏ బిడ్డకు జన్మదినం అయి ఉంటుందో ఆ జన్మదినం కలిగిన బిడ్డను మీరు సమృద్ధిగా ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతులు చేసి మీకు సాక్షులుగా నిలబెట్టుకోండి నాయన. ఏ కుటుంబంలో వివాహాల కొరకు ప్రభా ఆలోచనలో ఉంటున్నారు వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చుటకు వాళ్ళకి మేలు కలుగునట్లు నాయన మీ కార్యం జరిగించండి. ఎవరైతే పిల్లలు లేకుండా ఆ పిల్లల కొరత కొరకు ఆలోచిస్తూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ మీద ఆధారపడి మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క గొప్ప సంతానాన్ని పొందుకున్నట్టుకు ఆ కృపను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఎవరికైతే ఉద్యోగం లేక ఆ ఉద్యోగం వేటలో తిరుగుతున్నారో దేవా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ మీద ఆధారపడి మీరు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన ఉద్యోగాన్ని పొందుకున్నట్టుకు కృపను అనుగ్రహించండి నాయన. ఇదిగో మాట వినని బిడ్డల కొరకు నాయన తల్లిదండ్రులు ఎంతగా వేదన పడుతున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట విని చక్కటి నాయన చదువులు చదువుటకు వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే బిడ్డలుగా ఉండటకు మీ కృపను అనుగ్రహించమని వారి పక్షాన్ని కూడా విజ్ఞాపన చేస్తున్నాం నాయన. ఇదిగో నాయన అనారోగ్యంతో ఎవరైతే నాయన ఆయా రోగగ్రస్తులై జీవిస్తున్నారో ఇబ్బంది పడుతున్నారు, ఈ రోగం కుదరటం లేదని బాధపడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకొని సరైన వైద్యం వాళ్ళకు దొరుకుటకు ఇదిగో నాయన మీ కృపను వారి మీద కుమ్మరించి ఇదిగో స్వస్థపరచు యెహోవా మీరని ప్రభా వారు తెలుసుకునే విధంగా మీ మీద ఆధారపట్టుకు ప్రతి బిడ్డని మీరు ఆస్వాదించి ప్రతి ఒక్కరి కొరతలు మీరు తీర్చి ఆస్వాదించమని కుటుంబంలో కలతలు తీసివేసి సమాధానకరమైన స్థితిని ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించి ఎవరైతే వాళ్ళకు ఉండేటువంటి నాయన ఆస్తుల్ని నాయన తన దోచుకొని ఇవ్వలేకపోతున్నారు ఇదిగో నాయన అలాంటి వాళ్ళ హృదయాలు కూడా మీరు మార్చిన ఆయన ఎవరిది వాళ్ళకి ఇచ్చి మాకు ఎవరిది వద్దు మాకు దేవుడు ఇచ్చేదే కావాలా అనేటువంటి మనసులు కలిగేటువంటి మనసును మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని ఇదిగో తండ్రి మరలా మీ చిత్తమైతే నైనా మేము మీ బిడ్డలు కలిసి మీ నామాన్ని మహిమపరచు వరకు మీ కృపను మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. ఖచ్చితంగా దేవుని యొక్క దీవెన మనకుంది. ఆ దీవెన మనం పొందుకోవాలంటే ఒక క్రమమైన జీవితము శ్రద్ధగా దేవుని వెతికే జీవితాన్ని కలిగి ఉందాము. ఆయన యొక్క కృపలో మనం ఎదుగుతాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి మన ఛానల్ని అనేకులకు తెలియచేయండి. అనేకులు ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడి దేని గురించి భయపడకుండా ముందుకు కొనసాగే కృపను మనం అందరము కల్పిద్దాము. మరలా కలుసుకునే పర్యంతం ఆయన కాపుదల భద్రత క్షేమము మనందరికి తోడుగా ఉండును గాక. షలోమ్.